హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి సరస్వతి. బిగినర్ క్లాసెస్ స్టార్ట్ చేశా కదండి బోట్నెక్కి. అయితే బోట్నెక్లో మొన్న 28 సైజు కట్ చేశాను. ఒక సైజు తర్వాత ఒక సైజు ఆపేసి కట్ చేశాను. అయితే ఏ సైజులో ఆపానో ఆ సైజులలో ఒక మోడల్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను 30 సైజు బ్లౌజ్ కటింగ్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఆ 30 సైజు బ్లౌజ్ వచ్చేసరికి కటింగ్ది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. అయితే చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నానంటే బ్లౌజ్ పై సైడ్ పెట్టేసుకొని లైనింగ్ అనేది ఫస్ట్ బొట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏముంది తిప్పేసేదానికి కూడా మీరు చూపిస్తున్నారా అని అనుకోవచ్చు. నా లెక్క ప్రకారం నేను క్లాస్ ఎలా చెప్తున్నానో అదే ప్రకారం స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. 10 మందిలో 2-3కైనా ఎలా తిప్పేయాలని ఐడియా రాదు కదా, వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. అలా స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్గా అది జారే క్లాత్ కానివ్వండి, జారన్ క్లాత్ కానివ్వండి, అటొకటి ఇటొకటి పిన్నిసులు కానీ మీ దగ్గర ఏది సౌకర్యంగా ఉంటే అది పెట్టేసుకోవటమేను జారకుండా. నెక్స్ట్ వచ్చేసరికి అలా కట్స్ పెట్టేసుకోవాలి. ఆ కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన పిన్నిసులు పెట్టేసి తీసేసి మనం పైకి క్లాత్ అనేది తిప్పేసుకొని నొక్కులున్న దగ్గర సరిగ్గా వచ్చిందా లేదా చెక్ చేసేసుకోవాలి. అలా తిప్పేసుకున్న తర్వాత మనం నీట్గా అనేసుకొని పై సైడ్ నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నొక్కు దగ్గర మళ్ళీ పాదం లేపి తిప్పాలి. పాదము సూది లేపి తిప్పాలండి. నొక్కులు ఉన్న దగ్గర ప్రతి దగ్గర పాదం పెట్టేసి సూది దించేసి పాదం లేపి తిప్పాలి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు రౌండ్కి మనం సరి చేసుకుంటూ తిప్పాలి. ఎవరికైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎన్నో వీడియోస్ చేయాలి అని మోటివేషన్గా ఉంటుంది. నా వాయిస్ మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు. నేను కూడా వాయిస్ మారుద్దామని చూశాను వీడియోలలో, కానీ వాయిస్ చేంజ్ అనేది యాప్లలో కనిపించట్లేదు. మనం చెప్పే దాంట్లో క్లారిటీ ఉండాలి కానీ వాయిస్లో ఏముంది ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేది అర్థమైతే కనుక ఒక లైక్ ఇవ్వండి. నేను బిఫోర్ వీడియోలో అయితే 2 వీడియోస్లో అయితే అడగను కూడా అడగలేదు. ఇప్పుడైతే ఒక లైక్ ఇవ్వమని కోరుకుంటున్నాను నచ్చితే కనుక. అలా మనం సరి చేసుకుంటూ పైన వైపు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు చెప్పా కదండి, పాదం తిప్పేసుకొని మనం సూది దించేసి స్టిచ్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి చూడండి, వచ్చిందా లేదని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి లైనింగ్ అంతా జాయిన్ చేయాలి. నేను లైనింగ్ పై బ్లౌజ్ పీస్కి కలర్ మ్యాచింగ్ వేయలేదు అనుకుంటా. కేవలం ఇది మీకు చూపించడం కోసమే బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. అది వాడుకునే బ్లౌజింగ్ కాదండి. మీకోసం బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ పీస్కి లైనింగ్ వేసి అటాచ్ చూపిస్తున్నాను. అలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఎలా అర్థమయ్యేటో చెప్తాను. అలా చుట్టూ జాయింట్లు చేసేసుకున్న తర్వాత జాయిన్ చేయటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కువ ఖర్చు ఉన్నాయన్నీ కట్ చేసేసుకుందాం, నీట్గా ఫినిషింగ్ ఇచ్చుదాం. అలా కట్ చేద్దామని చూపిస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను వీడియో కోసం అంటే ఓన్లీ మిషన్కే కనబడుతుంది, నేను కనబడడానికి కుదరట్లేదు లెంత్. వీడియో అయితే క్లారిటీగా ఉందిగా ఫ్రెండ్స్. ఎవరైనా మిషన్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ వాళ్ళకి నా వీడియో అనేది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కట్ వర్క్ది అప్లోడ్ చేస్తాను పైపింగ్తో. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్. కొంచెం చెప్పడం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ కాండి. అయిపోయింది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్. థ్యాంక్ యూ.